Hi, hello. Welcome to my channel, Stylish on a Budget. కాటన్ సూట్స్ కలెక్షన్ లో మంచి ప్రీమియం క్వాలిటీ ఉన్న సైడ్ స్లిట్ కుర్తీస్ ని, అలాగే సెంటర్ స్లిట్ కుర్తీస్ ని, అలాగే అనార్కలి అంబ్రెల్లా మోడల్స్ ని మనం ప్రీవియస్ వీడియోస్ లో చూసేసాం. ఈ రోజు వీడియో వచ్చేసి స్పెషల్ కలెక్షన్. స్పెషల్ అంటే ఏముంటుంది? అన్ని సిల్క్ సూట్స్ ని, మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ ని, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ని మనం పార్టీ వేర్ కలెక్షన్ అంటాం. అదే కాటన్ సూట్స్ లో మంచి సీక్వెన్స్ ప్యాటర్న్, ఎంబ్రాయిడరీ లేస్ వర్క్, సిఫ్లీ వర్క్ అండ్ మంచి అంబ్రెల్లా మోడల్లో మంచి లేస్ వర్క్ వచ్చి వీ నెక్ అండ్ కాలర్ నెక్ హైలైషన్ వచ్చేసి పార్టీ వేర్ కి ప్రిఫర్ చేసే కలెక్షన్ ఉంటే ఎందుకు వదులుకుంటాం? సో ఆ కలెక్షన్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి మంచి పేస్ట్రియో కాంబినేషన్ లో ఉన్న మల్టీ కలర్ సెట్. ఫస్ట్ కుర్తీ డీటెయిల్ గా చూసేస్తే కనుక మీకు ప్యాంట్ అంటే బాటమ్ అండ్ దుపట్టా డీటెయిల్స్ చెప్పేస్తా. ఇది వచ్చేసరికల్లా మై ఫేవరెట్ అండి. చూస్తే ఇక్కడ సాఫ్ట్ కాటన్ లో ఉంది. నేను చెప్పినట్టు అన్ని కాటన్ సూట్స్ ప్రీమియం క్వాలిటీ విత్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ మోడల్స్ ఫర్ పార్టీ వేర్. సో ఇక్కడ వచ్చేసరికి నెక్ ప్యాటర్న్ వచ్చేసరికల్లా మంచి వీ నెక్ ప్యాటర్న్ వచ్చేసి కాలర్ నెక్ వచ్చేసింది, స్లైట్ కాలర్ నెక్. ఇది చూడండి, ఆర్గన్జా లేస్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఆర్గన్జా లేస్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది విత్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ డిజైన్. ఇదంతా మంచి మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్. ఇక హ్యాండ్కి వచ్చేసేయండి, అసలు ఆర్గన్జా కట్ వర్క్ విత్ జరీ వీవింగ్, ఎంబ్రాయిడరీ వీవింగ్. ఈ హ్యాండ్ కూడా చూడండి. ఇక హైలైట్ వచ్చేసరికల్లా బాటమ్ బార్డర్ చూడండి. అసలు ఆర్గన్జా కట్లేస్ వర్క్ తో మనకి ఎంత బాగా ఇచ్చాడో. ఇక కుర్తీ మొత్తం ఫ్లోరల్ డిజైన్, డిజిటల్ ప్రింట్ అండ్ బ్యాక్ సైడ్ ఆల్సో ఎంత ఎలగెంట్ అండ్ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ అండ్ క్లాసీ లుక్ ఉందో చూడండి. ఆస్టింగ్ మొత్తం కాలర్ మీద కూడా మనకి హోల్ కాలర్ మీద ఆర్గన్జా లేస్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్. కుర్తీ ఇలా ఉందంటే ఇంకా బాటమ్ ప్లెయిన్ స్ట్రైట్ కట్ ప్యాంట్. ఓకే, మనకి ఫ్రంట్ బెల్ట్ ఇచ్చేసాడు, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ప్యాటర్న్ లో ఇచ్చేసాడు, అడ్జస్ట్మెంట్ రోప్ ఇచ్చేసాడు, స్ట్రైట్ కట్ ప్యాంట్. దుపట్టా వచ్చేసరికి మంచి డిజిటల్ ప్రింట్ దుపట్టా. సో మీకు దుపట్టా వేర్ చేసి చూపిస్తున్నాను. సో లెంత్ చాలా పెద్దగా ఉందండి, బోత్ సైడ్స్ యూ కెన్ సీ, యూ కెన్ చెక్ లెంత్. ఇది కంప్లీట్ లుక్. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ వైట్ హెవీ సిఫ్లీ కాటన్ సూట్. సో బాటమ్ అండ్ దుపట్టా డీటెయిల్స్ చూసే ముందు కుర్తీ డీటెయిల్స్ చూసేద్దాం. ఇది వచ్చేసరికల్లా సైడ్ స్లిట్ కుర్తీ విత్ లైనింగ్. ఇక వర్క్ వచ్చేస్తే ఏమని చెప్పనండి, లైట్ చైనీస్ కాలర్ టైప్ వచ్చింది. పూర్తి ఎంబ్రాయిడరీ, పేస్టల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ యాజ్ యూ కెన్ సీ. ఇది కంప్లీట్ సిఫ్లీ అండి. బ్యాక్ సైడ్ కూడా మనకు మంచి థ్రెడ్ వీవింగ్ ఉంది విత్ లైనింగ్. ఇంకా ఇది డీటెయిల్ చూసేయండి, అసలు ఇది కంప్లీట్ హకోబా ప్యాటర్న్, నథింగ్ బట్ సిఫ్లీ ప్యాటర్న్. ఇదంతా సిఫ్లీ ఫ్రిల్స్, సిఫ్లీ ప్యాటర్న్ లో మంచి హకోబా ప్యాటర్న్ లో సిఫ్లీ, హకోబా ఆర్ చికంకారీ డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు. చూడండి, ఎంబ్రాయిడరీ ప్యానల్ డివిజన్ వచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్. ఎంత ఎలగెంట్ గా ఉందండి. ఇక హ్యాండ్ వచ్చేసరికి పూర్తి హకోబా యాజ్ యూ కెన్ సీ. చూడండి, సిఫ్లీ ప్యాటర్న్, హ్యాండ్ మొత్తం సిఫ్లీ ఇచ్చాడు, హకోబా విత్ ఎంబ్రాయిడరీ ఎండింగ్. రైట్ హ్యాండ్ కూడా అలాగే ఇచ్చాడు, ఎంబ్రాయిడరీ విత్ సిఫ్లీ.
అండ్ ఇది ఎలగెంట్ గా అసలు ఫ్రిల్ వర్క్ లాగా మోడర్న్ వెస్ట్రన్ ఫ్రాక్ లాగా. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ ప్యూర్ కాటన్ అండి, చాలా వీవింగ్. ఈ బ్యాక్ సైడ్ మీరు క్లోజ్ లో చూస్తే స్లైట్ అక్కడక్కడ థ్రెడ్ వీవింగ్ కనపడుతుందా, మీకు బుటా లైన్స్ కనపడుతున్నాయా, ఇక్కడ లైట్ కనీ కనపడినట్టుగా హోల్ బ్యాక్ సైడ్ టాప్ టు బాటమ్ వరకు వచ్చినాయి చూడండి. వెరీ వెరీ క్లాస్ అండ్ ఎలగెంట్. ఇక్కడ కూడా మీరు చూస్తే ఇక్కడ మీకు బుటా వీవింగ్ వచ్చింది చూడండి, లైట్ బుటా వీవింగ్, ఇఫ్ యూ కెన్ సీ క్లియర్లీ. స్ట్రేట్ కట్ ప్యాంట్, ప్యూర్ కాటన్, అండ్ బాటమ్ వచ్చేసరికి చక్కగా ఎంబ్రాయిడరీ ఎండింగ్ ఉంది. బాటమ్ కూడా మంచి ఓవర్లాక్ ఫినిషింగ్ బాగా ఇచ్చాడండి. సో ఎలాస్టిక్ స్ట్రైట్ కట్ ప్యాంట్. ఇక దుప్పటా వచ్చేసరికల్లా మల్ కాటన్, మెత్తటి కాటన్, మీగల్లాగే ఉందండి. సో దుప్పటా వచ్చేసరికల్లా పూర్తిగా ఆన్ బోత్ సైడ్స్ అండ్ ఫుల్ లెంత్ వరకు మనకి ఎంబ్రాయిడరీ ఇచ్చేసాడు. ఎండింగ్ కూడా టజల్స్ ఇచ్చాడు హైలైషన్ కి. అసలు లెంతీ దుప్పట్టా అంటే ఇదిగో నేను వేర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత లెంత్ ఉందో. ప్యూర్ కాటన్ ఆన్ 4 sides, ఎలగెంట్ అండ్ క్లాసీ అండ్ డీసెంట్. అందుకనే నేను ఆఫీస్ వేర్, డైలీ వేర్ అనే దానికన్నా పార్టీ వేర్ అని ప్రిఫర్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మంచి క్రీమ్ వైట్ అంటారు కదా, లేకపోతే బీచ్ కలర్, లైట్ శనగపిండి కలర్ అనొచ్చు. సో ఆ కలర్ లో ఉంది. మీకు దుప్పట్టా అండ్ బాటమ్ చెప్పే ముందు కుర్తి డీటెయిల్స్కి వచ్చేస్తాను. ఇది వచ్చేసరికి కదా సైడ్ స్లిట్ విత్ లైనింగ్, మనకి మంచి శాంటూన్ లైనింగ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసరికల్లా హకోబా వర్క్, హకోబా వీవింగ్ అండి, అసలు ఎక్సలెంట్ వీవింగ్. ఫస్ట్ ఇది చూసాను మీరు డీటెయిల్డ్ గా క్లోజ్ గా చూస్తే ఇక్కడ అంతా మెష్ ప్యాటర్న్ లో ఉంది చూసారా. కుర్తీ అంతా కూడా మనకి హకోబా ప్యాటర్న్ లో హకోబా మెష్ వర్క్ టైప్ వచ్చేసింది. ఎంబ్రాయిడరీ వీవింగ్ వచ్చేసి కుందన్ వర్క్ వచ్చింది, ఎంబ్రాయిడరీ మీద స్టోన్ వర్క్ వచ్చింది. బటన్స్ కూడా ఎంబ్రాయిడరీ ఉందండి, ఇఫ్ యూ కెన్ సీ బటన్ కూడా ఎంబ్రాయిడరీ ఉంది. హ్యాండ్ వచ్చేసరికల్లా హకోబా ప్యాటర్న్ లోనే మొత్తం బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇక్కడ వచ్చేసరికి లేస్, సేమ్ సెల్ఫ్ కలర్ లేస్ వర్క్ ఇచ్చేసాడు. నెక్స్ట్ రైట్ సైడ్ హ్యాండ్ కూడా అదే పూర్తి. ఎక్కడైనా బ్యాక్ సైడ్ ప్లెయిన్ కూడా లేదండి, బ్యాక్ సైడ్ మొత్తం కూడా హకోబా సిఫ్లీ ప్యాటర్న్ లో వచ్చేసింది. చూడండి క్లియర్ గా జూమ్ లో చూసేయండి. బ్యాక్ సైడ్ ఇది, ఫ్రంట్ ఇది, అండ్ మీరు చూస్తే లైనింగ్ ఇక్కడ వరకు ఉందండి, అంటే కంప్లీట్ లైనింగ్. మికట్ ప్యాంట్ పూర్తి కాటన్ అండి, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంక ఈ బాటమ్ ని మీరు డిఫరెంట్ కుర్తీస్ మీద కూడా వేర్ చేయొచ్చు, ట్రౌజర్ ఫిట్టింగ్ ఉంది కాబట్టి. ప్యూర్ కాటన్, బో సైడ్ ఎలాస్టిక్ స్ట్రైట్ కట్ ప్యాంట్. దుప్పటా వచ్చేసరికల్లా హైలైట్. ఆహా, స్మూత్ ప్యూర్ జార్జెట్ దుప్పటా అండి. హ్యాండ్ ప్రింట్, ఇట్స్ నాట్ డిజిటల్ ప్రింట్, ఇదంతా హ్యాండ్ పెయింట్ అనమాట. హ్యాండ్ ప్రింట్ దుప్పటా అండి. అసలు ఫస్ట్ దుప్పటా చూసండి, అటు ఇటు లేస్, మంచి లేస్ వర్క్ చూసేయండి, లేస్ వర్క్ మంచి. అసలు ఇక్కడ చూడండి ప్రింట్ చూడండి, ఇది హ్యాండ్ పెయింట్ అండి. హ్యాండ్ ప్రింటెడ్, బోత్ సైడ్స్ అలా ఇచ్చేసాడు. కార్నర్స్ ఎలివేషన్ బంచెస్ ఇచ్చాడు. ఓ మై గాడ్, లెంత్ చూసుకోండి, ఎలగెంట్ పార్టీ వేర్ అండి, డోంట్ మిస్ ఇట్. మీరు ప్రొడక్ట్స్ చూస్తున్నారు, నచ్చితే కమెంట్ పెట్టండి, వేసుకోవాలి. నేను కూడా లుక్ ఏంటో తెలుసుకోవాలంటే పర్చేస్ చేసేయండి, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ కదా. ఇది లుక్.
ఇంకొకటి డార్క్ లావెండర్ కలర్ లో మనకి ఆలియా విత్ నైరా డిజైన్ లో మంచి ఫాయిల్ ప్రింట్ వచ్చేసేసి కంప్లీట్ సీక్వెన్స్ ప్యాచెస్ వచ్చేసి మిర్రర్ వర్క్ వచ్చేసి ఉంది. సో బాటమ్ దుపట్టా డీటెయిల్స్ చూసే ముందు లెట్స్ గెట్ ఇంటు ద కుర్తీ. కుర్తీకి వచ్చేసరికి నేను చెప్పినట్టుగా మంచి సీక్వెన్స్ వర్క్తో చూడండి, సీక్వెన్స్ మిర్రర్ వర్క్తో కంప్లీట్ వీనెక్ ప్యాటర్న్ వచ్చింది. ఇది ఆలియా నెక్తో వచ్చేసింది. హ్యాండ్ వచ్చేసరికల్లా జరీ వీవింగ్ వచ్చేసింది. అక్కడక్కడ మీకు కనపడుతుందా అండి, ఫ్లవర్స్ మీద ఫాయిల్ ప్రింట్ కనపడుతుందా, గోల్డెన్ ఫాయిల్ ప్రింట్. హ్యాండ్ డీటెయిల్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అండి విత్ ఫాయిల్ హైలైషన్, ప్యారలల్ లైన్స్, స్ట్రైట్ కట్ ప్యాంట్, బోత్ సైడ్ ఎలాస్టిక్. చాలా సాఫ్ట్గా ఉందండి. కాటన్ అంటే గరుగ్గా అబ్బా వాటర్లో ముంచాలా, స్టార్చ్ పెట్టాలా అనుకుంటారు. వెరీ వెరీ సాఫ్ట్ కాటన్. ఇక దుప్పట్టా వచ్చేసరికి ఫ్యాంట్ ప్యాటర్న్ ఏమో సెంటర్లో, కుర్తీ ప్యాటర్న్ ఏమో అటు ఇటు. ఇది విత్ లెంత్ రీజనబుల్గానే ఇచ్చాడు. సో మరీ హెవీ అన్నాను నేను, ఇట్స్ ఈజీ టు క్యారీ. దుపట్టా లెంత్ సైజ్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. డిజైన్ ప్యాటర్న్ ఇది ఫైనల్ లుక్. నచ్చితే లైక్ చేయండి, వీలైతే పర్చేస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మంచి పేస్టల్ కలర్లో లైట్ బీజ్ అండ్ లైట్ బ్రౌన్, లైటిష్ బ్రౌన్ కలర్లో మనకి రెడ్ విత్ లైటిష్ బ్రౌన్ షేడ్లో ఉందన్నమాట. ఇదంతా ఫ్లోరల్ డిజైన్ అనమాట. మనకి ఇది స్లబ్ కాటన్ అనొచ్చు, లేదా రేయాన్ మిక్స్డ్ కాటన్ అనొచ్చు, అలాగా ఉంది. ప్యూర్ ఫామ్ కాటన్ కాదు, సో స్లైట్ సాఫ్ట్ కాటన్ అనొచ్చు. డిజైన్ వచ్చేసరికల్లా మనకి ఆలియా ప్యాటర్న్ లో వచ్చేసి చక్కగా లేస్ వర్క్ వచ్చింది. సో దీని డీటెయిల్స్ చెప్పాలంటే కనుక లెట్స్ గెట్ ఇన్ టు క్లోజర్ వ్యూ. సో ఫస్ట్ వచ్చేసి ఇది లేస్ వర్క్, లేస్ యూ షేప్ వచ్చి మనకి అంగరక్క డివిజన్ టైప్ వచ్చి ఇది ఆలియా కట్ లాగా మనకి లేస్ తోనే హైలైషన్ ఇచ్చాడు. ఈ లేస్ వర్క్ ఇక్కడ మనకి రెడ్ స్ట్రైప్డ్ ప్యాచ్ టైప్ ఇచ్చాడు అనమాట. సో సింపుల్ బట్ ఎలగెంట్. సో ఇది వచ్చేసరికల్లా సైడ్ స్లిట్, మరి హై వేస్ట్ నైరా కాకుండా సో కింద సైడ్ స్లిట్ లాగే ఉంది, నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ హైవీ నైరా. బట్ హ్యాండ్ వచ్చేసరికల్లా సేమ్ లేస్ వచ్చేసి మనకి ఏదైతే సెంటర్ నెక్ లో ఇచ్చాడో ఆ ప్యాచ్ అటాచ్ చేశాడు. సైడ్ స్లిట్, కుర్తి డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది, నీట్ అండ్ క్లాసీ, dignified, which can easily prefer for office wear or belt. Back side elastic ఆరామ్సే ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుందో చూడండి. అండ్ బాటమ్ వచ్చేసరికల్లా మనకి కుర్తీ యొక్క డీటెయిల్ ఐ థింక్ ఇస్ హ్యావింగ్ బోత్ సైడ్స్ పాకెట్. ఓకే, ఇది వన్ సైడ్ పాకెట్ అండి. చక్కగా యూ కెన్ ఈజీలీ క్యారీ యువర్ మొబైల్, నీట్ అండ్ గుడ్ ఇనఫ్. అండ్ దుప్పట్టా చూసేద్దామా? దుప్పట్టా చూసేయండి, మంచి జార్జెట్ దుప్పట్టా, అసలు చక్కగా టజల్స్ వీవింగ్ చూడండి, బీజ్ కలర్లో మనకి ఏదో కార్పెట్ ఫీలింగ్ వస్తుంది కదా. రెడ్ విత్ బీజ్ ఏదైతే మనం కుర్తీ డిజైన్కి యూజ్ చేశాడో ఆ రెండు కలర్స్తో చక్కగా ఇచ్చేసాడు. లెంత్ చూడండి అసలు కదా. వెరీ నీట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్లో మనకి లాంగ్ వీనెక్, ఇదంతా హ్యాండ్ ప్రింట్ అండి. సో హ్యాండ్ ప్రింటెడ్ లాంగ్ వీనెక్ చూడండి, మనకి వేస్ట్ లైన్ వరకు ఉంది. సో ఇది వచ్చేసి అనార్కలి కుర్తి, కాటన్ కుర్తి. సో దీని డీటెయిల్స్ చెప్పాలంటే కనుక నేను చెప్పినట్టు మనకి బ్లాక్ ప్రింట్ అంటారు కదా,
అక్కడక్కడ బ్లాక్ ప్రింట్ టైపు డైమండ్ షేప్ లో ఉన్న బీచ్ కలర్ బ్లాక్స్ వచ్చేసినాయి, బుటాస్ వచ్చేసినాయి. హ్యాండ్ చూడండి, ప్యూర్ కాటన్ అండి, ఇది చాలా సాఫ్ట్ కాటన్ హ్యాండ్ ఇది. సో బ్యాక్ సైడ్ ఇది సైడ్ స్లిట్ లేదు, అంబ్రిల్లా, ఏ లైన్ అంబ్రిల్లా. చూడండి, నెక్ హై నెక్ కాలర్. సో వీ నెక్ ఇక్కడ వరకు మనకి వేస్ట్ లైన్ వరకు వస్తుంది జాయింట్. సింపుల్ ప్లెయిన్ బట్ వెరీ వెరీ క్లాసీ అండ్ డిగ్నిఫైడ్. మొత్తం బ్లాక్ ప్రింట్ ప్యాచెస్ వచ్చేసినాయి. ఇదంతా ఫ్యాబ్రిక్ లోపల ఇంప్రింట్ అయినట్టు ఉందండి. మనకి బయట పాపప్ అయ్యి మనం ఇలాగా అంటే ప్రిక్ చేస్తే వచ్చేసేటట్టు ఏం లేదు. సో అంటే ఇంప్రింట్ ఆటోమేటిక్గా ఫ్యాబ్రిక్ తో పాటు డిజైన్ వచ్చినట్టు ఉంది. సో దీని బాటమ్ వచ్చేసరికి అలా సేమ్ అలాంటి జామెట్రికల్ ప్యాటర్న్ లో, ప్యారల్ ప్యాటర్న్ లో స్ట్రైట్ కట్ ప్యాంట్ విత్ గుడ్ ఎలాస్టిక్ స్ట్రెచబిలిటీ, ప్యూర్ కాటన్. అండ్ దుప్పట్టా వచ్చేసరికల్లా బ్లాక్ అండ్ వైట్. అంటే ఇది నావీ బ్లూ, డార్క్ నావీ బ్లూ. ఒకసారి కొన్ని డార్క్ నావీ బ్లూ మనకి బ్లాక్ లాగా అనిపిస్తాయి, జెడ్ బ్లాక్ లాగా. సో అలా అనిపించవచ్చు మీకు కెమెరా రెజల్యూషన్ వల్ల. బట్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ ఎ వెరీ వెరీ డార్క్ నావీ బ్లూ, అంటే ఇంక్ బ్లూలో ఇంకా డార్క్ అనమాట. సో దుప్పట్టా వచ్చేసరికి మంచి బాందిని ప్రింట్ టైప్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి, సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంది. మీరు కాటన్ కాటన్ అంటున్నావు కదా అంటే ఇది చూడండి, ఫ్యాబ్రిక్ చూసేయండి. సో చాలా లెంతియెస్ట్ దుప్పట్టా. సో బోత్ సైడ్స్ చూడండి, అసలు విడ్త్ లెంత్ చాలా సూపర్ ఇచ్చాడు, చాలా చాలా బాగుంది, కంఫీగా ఉంది. అందుకనే వీటిని ప్రీమియం సూట్స్ which you can easily prefer for party wear or office wear or ఇది లుక్. హోప్ యు లైక్ ఇట్. చూసారు కదండి, మన కలెక్షన్ వచ్చేసి కాటన్ సూట్స్ లో ప్రీమియం క్వాలిటీతో పాటు ఆఫీస్ వేరే కాకుండా మంచి పార్టీ వేర్ కలెక్షన్ కూడా చూపించడం జరిగింది. సో డిఫరెంట్ స్విఫ్లీ వర్క్ కావచ్చు, ఆ దుపట్టా హైలైషన్ కావచ్చు, నైరా కట్ కావచ్చు, ఆలియా మోడల్ కావచ్చు, మిర్రర్ వర్క్ కావచ్చు, వాట్ నాట్. నేను చూపించిన ఆర్టికల్స్ వన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్, ఒకదాన్ని మించి ఒకటి కూడా. మీకు ప్రతి ఒక్క ఆర్టికల్ ఇంత ఎక్స్ప్లెనేషన్తో ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, మీరు పర్చేస్ చేసేటప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్, ఫ్యాబ్రిక్ మాత్రమే కాకుండా డీటెయిల్ అండ్ మోడల్ అండ్ డిజైన్ కూడా మీకు తెలిసి ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ ఓన్లీ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఎక్సెల్ బస్ట్ సైజ్ వచ్చేసరికల్లా 42 అండ్ డబుల్ ఎక్సెల్ వచ్చేసరికల్లా 44. ఇప్పుడు నేను చూపించిన ఆర్టికల్స్ లో అంటే ప్రీమియం కాటన్ సూట్ అనార్కలి మోడల్ విత్ డిఫరెంట్ సిఫ్లీ ప్యాటర్న్స్ లో మీకు ఏదైనా ఆర్టికల్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి, కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసిన వాట్సాప్ నెంబర్ కి పింక్ చేయండి. మీ సైజ్ ని బట్టి మీరు అవైలబిలిటీని చెక్ చేసుకుని పర్చేస్ చేయగలుగుతారు. మరి ఈ కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇంకా అనేక మందిని స్టైలిష్ అనే బడ్జెట్ ఛానల్ కి ట్యూన్ చేయండి. ఈ కలెక్షన్ తో ఆగదండి, ఇంకా మరిన్ని డిఫరెంట్ కలెక్షన్స్ తో, ఇంకా ప్రీమియమే కాకుండా మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ లో కూడా మనం కాటన్ ఫ్యాబ్రిక్ కాదు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సిల్క్ అండ్ మస్లిన్, ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా చూడబోతున్నాం. మరి నేను చెప్పినట్లుగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆర్టికల్ నుంచి ప్రీమియం ఆర్టికల్ అట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ కావాలంటే కనుక స్టే ట్యూన్ టు స్టైలిష్ అనే బడ్జెట్. థ్యాంక్ యూ.